ఓకే. ఎస్. ఎస్. శ్రీనివాస్ గారు. సార్ చూసుకుంటే ఇప్పుడు అంటే ట్రంప్ మనం గతంలో మనం మాట్లాడుకున్నాం మొన్న జరిగినటువంటి డిబేట్లో. సార్ నిజంగానే మరి ఈ నిర్ణయాలు తీసుకున్న దాని వెనకాల రేపొద్దున అంటే లా ప్రకారం ఏమన్నా ఇష్యూస్ వస్తే అంటే దీన్ని అంటే కంటిన్యూగా అంటే ఆయన ఒక హుకుం జారీ చేసినట్టుగా ముందుకెళ్తారా, లేకపోతే ఇది కొన్ని టెక్నికల్గా ఆలోచించి చేస్తారంటే రకరకాల కారణాలు వినపడతా ఉన్నాయి. కానీ ముఖ్యంగా చూసుకుంటే మరి ఇమిగ్రేషన్ మీద ఈయన చాలా కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా బర్త్ రేట్ విషయంలో కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. సో ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా యోయో ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. రవి గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్. సార్. అండ్ విలాజ్ గారు, జనేత గారు గుడ్ ఈవినింగ్ అండి. సో బేసికలీ ట్రంప్ విధానాలు ఆబ్వియస్లీ చాలా కఠినంగా ఉంటాయి. మనం ముందు నుంచే డిస్కస్ చేస్తున్నది, ప్రపంచానికి తెలిసింది కూడా. సో ఇప్పుడు మనం ఆ ఇమిగ్రేషన్ పాలసీస్ ప్లస్ బర్త్ రైట్ సిటిజన్షిప్ మనం చూసుకుంటే ట్రంప్ చేసింది ఎలా ఉందంటే కాలుకి చిన్న దెబ్బ తాకితే కాలు నరికేసుకున్నట్టుంది ఇప్పుడు బేసికలీ. సో అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ని కట్టడి చేయాలంటే మీరు బార్డర్స్ సెక్యూర్ చేసుకోవాలి. మీకు నేబరింగ్ కంట్రీస్ తో ఉన్న రిలేషన్షిప్స్ చేసుకుని అక్కడ మీరు కొంచెం యువర్ కంట్రీస్ బార్డర్స్ ప్రొటెక్ట్ చేసుకుని మీరు రానియకుండా మనం చూసుకోవడం మంచిది. ఓకే. దానికి ఇంపాక్ట్ చేయడానికి మీరు రెగ్యులర్గా వచ్చే లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే నిన్న మీటింగ్లో కూడా ఎవరో ఇట్లా విలేకరు కూడా ప్రశ్న అడగడం జరిగింది. H1B గురించి మీ అభిప్రాయం ఏంటంటే ట్రంప్ ఖచ్చితంగా చెప్పాడు H1B చాలా వాల్యుబుల్ వీసా. సో ఇంజనీర్స్ కానీ డాక్టర్స్, సైంటిస్ట్, హై క్వాలిటీ షెఫ్స్, ఈ 5 స్టార్ హోటల్లో పనిచేసే వెయిటర్స్, ఇట్లాంటి వాళ్ళకు కూడా మేము అమెరికాకి అలౌ చేస్తాము అని చెప్పడం. సో ఇట్లాంటి వాళ్ళకి అలౌ చేస్తామని ఒక సైడ్ చెప్తూనే మీరు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎప్పుడైతే తీస్తారో దానికి పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనము ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఒక 2 years అక్కడ వర్క్ చేసుకొని తర్వాత ఎక్స్పీరియన్స్ అదంతా సాధించుకుని తర్వాత అప్పుడు అమెరికాకి వస్తారు. అమెరికాకి వచ్చిన తర్వాత యావరేజ్గా ఒక స్కిల్డ్ ఇమిగ్రెంట్ అమెరికాకి వచ్చినప్పుడు తన వయసు ఆల్మోస్ట్ 25 to 26 ఆ ఏజ్లో ఉంటుందండి. ఓకే. సో వచ్చిన తర్వాత అప్పుడు దే స్టార్ట్ అ ఫ్యామిలీ. సో దే స్టార్ట్ అప్ ఎ ఫ్యామిలీ అండ్ దెన్ వాళ్ళ కిడ్స్, వాళ్ళకి ఒక ఫ్యూచర్ లేదు అని ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత, సో ఎప్పుడైతే ఈ స్కిల్డ్ ఇమిగ్రెంట్ అమెరికాకి వస్తారో వచ్చిన తర్వాత వాళ్ళకు ఫ్యూచర్ చూసుకుంటారు. ఎందుకంటే నేను ఇక్కడ ఉండి నెక్స్ట్ ఒక 15 to 20 years కానీ నేను ఇక్కడ పని చేసుకొని నేను ఇక్కడే ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసి నా పిల్లలకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇవన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు ఒక బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది తీసేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది? అండ్ మోరోవర్ ఇండియా లాంటి కంట్రీస్కి గ్రీన్ కార్డ్ రావడం చాలా కష్టం అండి. ఇప్పుడు వేరే కంట్రీస్ మీరు చూసుకుంటే ఒక 3-4 yearsలో మీరు ఇక్కడ ఉండి వాళ్ళకి ఒక 3-4 yearsలో గ్రీన్ కార్డు, ఇంకో నెక్స్ట్ 5 yearsలో బేసికలీ ఒక 8 to 9 yearsలో వాళ్ళకి పాత్వే క్లియర్గా సిటిజన్షిప్ వస్తుందనే ఒక పిల్లలకి కానీ వీళ్ళకి కానీ పాత్వే ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళకు వాళ్ళ ఫ్యూచర్ కనిపిస్తుంది. కానీ ఇండియా లాంటి కంట్రీస్కి ఏమవుతుందంటే ఎప్పుడైతే బర్త్ సిటిజన్షిప్ తీసేస్తారో వాళ్ళకి ఫ్యూచర్ ఆల్మోస్ట్ గ్రీన్ కార్డ్ రావడానికి ఇప్పుడు ఎవరైనా వస్తే 30 to 40 more than 40 years పడుతుంది. సో 40 yearsలో ఒక 25 years ఉన్న ఒక స్కిల్డ్ ఇమిగ్రెంట్ ఇక్కడికి వస్తే నెక్స్ట్ 40 to 50 yearsలో గ్రీన్ కార్డ్ రాకపోతే ఆల్మోస్ట్ 70 years వరకు వాళ్ళకి సిటిజన్షిప్ రాకపోతే ఇంకా వచ్చి కూడా యూజ్ లేదు. సో అట్లాంటి ఫ్యూచర్ని వాళ్ళకి ఏమవుతుందో అనేది ఒక క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చిన డెసిషన్లు తీసుకుంటే ఆబ్వియస్లీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అండ్ మోరోవర్ డెమోక్రాట్స్ తరఫున అండ్ మోరోవర్ ఇక్కడ ఉన్న లీగల్ అసోసియేషన్స్ తరఫున మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాము దీని గురించి. ఎందుకంటే అది స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ మీరు తీసుకొస్తున్నారు అమెరికా అభివృద్ధి కోసమే. అంటే నిన్న ట్రంప్ వ్యాఖ్యల్లో కూడా అమెరికా అభివృద్ధి చెందాలంటే చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలి, ఇంజనీర్స్ కావాలి, సైంటిస్టులు కావాలి. తన ధ్యేయం ఏంటంటే మార్స్లో అమెరికా జెండా పాతాలి అనేది, మార్స్ ప్లానెట్ పైన తన దృఢంగా తీసుకున్న ఒక నిశ్చయం అన్నట్టు చెప్పారు. సో ఇవన్నీ జరగాలంటే మీకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఒక స్కిల్డ్ నైపుణ్యం గల ఇంజనీర్లు కానీ సైంటిస్టులు కానీ కంపల్సరీ కావాలి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి మేము సిటిజన్షిప్ తీసేస్తాం వాళ్ళకు ఫ్యూచర్ లేదు అంటే ఎవరు రారు. సో మీరు ఇప్పుడు ఒక చెట్టుకున్న 4-5 ఒక పురుగు పట్టిన పండ్లని కోసేయడానికి చెట్టు నరికేసినట్టు ఇలా మీరు ఈ సిటిజన్షిప్ తీసేయడం వల్ల ఒక ఫ్యూచర్ అనేది ఎవరికి కనిపించదు. అండ్ మోరోవర్ ఆ స్కిల్డ్ ఇమిగ్రేషన్ కూడా తగ్గుతుంది. అండ్ స్టూడెంట్ వీసాస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఓపీటీస్ ఎక్స్టెన్షన్స్ కానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఆన్ సైట్లో ఉన్న విజిట్స్ కానీ, ఇప్పుడు ఎవరైతే యుఎస్సిఐఎస్ కానీ ఈ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఈ ఆఫీసర్స్ ఆ సైట్ విజిట్లు ఎక్కువ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే అంత డాక్యుమెంట్, అంటే ఇప్పుడు ఆల్రెడీ
వీసా ఇప్పుడు వీసా దగ్గరే చాలా స్క్రూటినీ జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటేషన్, వాళ్ళకి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే యూనివర్సిటీలో ఫీజులు కట్టడానికి ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ జరిగిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఒక 30 to 40 lakhs ఖర్చు పెట్టి ఈ ఫీజు కట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ దే విల్ హ్యావ్ టు గెట్ ద జాబ్. ఆ జాబ్లోకి వచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా స్క్రూటినీ కోసం అని, డాక్యుమెంట్స్ కోసం అని ఇబ్బంది పెడుతుంటే సో వాళ్ళ మనుగడ కష్టం అవుతుంది. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ యూనివర్సిటీస్ అన్ని యూఎస్లో ఉన్న 90% ఆఫ్ ద యూనివర్సిటీస్ సర్వైవ్ ఇండియన్ స్టూడెంట్స్, చైనీస్ స్టూడెంట్స్ నుంచే సర్వైవ్ అవుతున్నాయి. సో మనం వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఆ ఫీజుల వల్ల యూనివర్సిటీస్ సర్వైవ్ అవుతున్నాయి. అట్లా ఎకానమీకి యూజ్ అవుతుంది, ఎకానమీ ముందుకెళ్తుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ ఆపేస్తారో ఆబ్వియస్లీ వాటి మీద రిపల్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. సో ఆ యూనివర్సిటీస్ అనేవి కూడా అడ్మిషన్స్ నిలిచిపోవడం కానీ, ఇప్పుడు ఆ గందరగోళం ఆల్రెడీ నిన్నటి నుంచి నాకు చాలా మంది అంటే ఇండియా నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి మరి మా ఫ్యూచర్ ఏంటి, అది ఇది ఆల్రెడీ అడ్మిషన్స్ వాళ్ళకి ఇక్కడికి వచ్చే ప్రాసెస్ లో జరుగుతున్నాయి. ఇంకా 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 చాలా కొన్ని ఫ్యామిలీస్ అయితే వాళ్ళకి ఈ మంత్ లో కన్సీవ్ అయ్యి అంటే ప్రెగ్నెన్సీ పాప పుట్టే డేట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా అంటే బేసికలీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ లో పుట్టే పిల్లలకి ఎవరికి సిటిజన్షిప్ రాదు. ఒకవేళ ఈ కోర్టులో సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లిన తర్వాత దాంట్లో అక్కడ మీరు ఫైట్ చేసి తర్వాత సుప్రీం కోర్టు పాజిటివ్ జడ్జ్మెంట్ ఇచ్చినా కూడా ఈ పీరియడ్ లో కన్సీవ్ అయిన అంటే పిల్లలు పుట్టిన పిల్లలకి ఏమవుతుంది అనేది ఒక క్లారిటీ లేదు. ఓకే. సో వీళ్ళందరికీ చాలా ఇంపాక్ట్ ఉంది. సో ఆబ్వియస్లీ ఇవన్నీ మనము ఒక అంటే యూనియన్ గా ఫామ్ అయ్యి లేకపోతే ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ కానీ ఇవన్నీ కానీ మనం కోర్టులో ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే మేము కూడా ట్రంప్ నుంచి చాలా సపోర్ట్ చేశాము, కానీ ఇట్లాంటి విధానాలు మనకే ఇంపాక్ట్ అవుతున్నప్పుడు సో ఆబ్వియస్లీ మనం కూడా మన వాయిస్ వినిపించాల్సి వస్తుంది. ఎందుకంటే వైట్ హౌస్ లో కూడా మన ఇండియన్ ఫెటర్నిటీకి చెందిన చాలా మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ త్రూ కూడా మనము చాలా అంటే వాయిస్ వినిపించాల్సి వస్తుంది. అండ్ మోరోవర్ ప్రధాని మోడీ దగ్గరికి కూడా ఈ ఇంపాక్ట్ వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 7 లక్షల ఇమిగ్రెంట్స్ అంటే క్లోజ్ టు 1 million ఇమిగ్రెంట్స్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ మీరు వెనక్కి తీసుకోవాలి అనే ఒక అంటే ఒక ఆర్డర్ ఎప్పుడైతే పిఎంఓకి వెళ్ళిన తర్వాత పిఎంఓ కూడా పాజిటివ్ గా స్పందించారు. ఏంటంటే మేము వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేసి మేము ఇండియాకి బ్యాక్ తీసుకెళ్ళిపోతాము అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో నేను కూడా ఇండియాలో ఉన్న వాళ్ళకి నేను ఒకవేళ చూస్తుంటే మన యోయో టీవీ చూస్తుంటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఇల్లీగల్గా రాకండి. మీరు ఏంటంటే మీ స్టూడెంట్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు అప్పులు చేసి ఇప్పుడు 50 లక్షలు 60 లక్షల కోటి రూపాయల వరకు ఇట్లా మీరు అప్పులు చేసి స్టూడెంట్ ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఫీజులు కట్టి తొందరపడి రాకండి. ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా బాగా ఉండి ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, నాకు ₹1 కోటి నేను ఖర్చు పెట్టినా కూడా నాకు ప్రాబ్లం లేదు, నేను చదువుకోవడానికి వెళ్తున్నా, ఆ తర్వాత ఫ్యూచర్ ఉంటే అంటే అమెరికాలో మనం ఎగ్జిస్ట్ అవుతాం లేకపోతే బ్యాక్ వచ్చి ఉద్యోగం చేసుకుంటాం, అట్లాంటి దృక్పథం ఏమైనా ఉంటే రండి. కానీ నేను అప్పులు చేసి నా ఫ్యామిలీని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏదో డబ్బులు సంపాదించి ఇమీడియట్గా చేస్తాము అంటే మాత్రం చాలా కష్టము. ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ ఇంజనీరింగ్ కానీ అక్కడ మెడికల్ కానీ అయిపోయిన తర్వాత ఒక 4-5 years అక్కడ లోకల్గా వర్క్ చేయండి. మీరు ఒక ఐటీ కంపెనీస్లో మంచి వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నాక ఆబ్వియస్లీ మీరు ఒక స్కిల్డ్ మీ స్కిల్ని బాగా గ్రో చేసుకున్న తర్వాత అమెరికా మీకు రెడ్ కార్పెట్ పరుస్తుందండి. ఎందుకంటే మీకు స్కిల్డ్ లేబర్ కంపల్సరీ కావాలి. ఆ టైంలో మీరు వస్తే కనుక మీకు ఫీజులు కట్టేవి కానీ ఇవన్నీ కానీ మీకు మీ ఫ్యామిలీ పైన బర్డన్ తగ్గుతుంది. సో ఇవన్నీ తగ్గినప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కావాలంటే ఈ day 1 నుంచి మీరు వర్క్ చేసుకుంటే మీకు day 1 నుంచి సేవింగ్స్ మొదలవుతాయి. సో అట్లాంటి మీ ఫ్యామిలీకి మీరు వెనక్కి అంటే మీరు స్టేబుల్గా జాబ్ చేసుకోవచ్చు, జీవనం సాగించవచ్చు. కానీ అంతేగాని స్టూడెంట్స్లో కానీ ఇల్లీగల్ రౌట్లో మాత్రం అసలు రాకండి. ఎందుకంటే వచ్చినా కూడా ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే కూడా ఈ చలి మంచులో చాలా మంది ఒక గుజరాతీ ఫ్యామిలీ రీసెంట్గా వాళ్ళ ఫ్యామిలీ ఈ డంకీ రౌట్ అని ఒకటి ఉంటుంది, గోడ దూకి వచ్చే రౌట్లో సెవెరల్ కంట్రీస్ పాస్ చేసి రావాల్సి వస్తుంది. ఈ విపరీత చలిగాల్లో వాళ్ళు అక్కడ చిక్కుకుపోయి మొత్తం ఫ్యామిలీ చలి దెబ్బకి భరించలేక చనిపోవడం జరిగింది. సో ఇట్లాంటివి మనం లైఫ్ రిస్క్ తీసుకొని ఇంతవరకు వచ్చినా కూడా ఇప్పుడు వీళ్ళందరినీ బ్యాక్ పంపించినప్పుడు ఇట్స్ ఆఫ్ నో యూజ్ అండి. ఎందుకంటే సో మనం ఇక్కడికి వచ్చేదే బతకడానికి, ఆ బతకడమే కష్టం అయిపోతున్నప్పుడు దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు కమ్ ఇన్ ఇల్లీగల్ రౌట్. లీగల్ గా ఎక్స్పీరియన్స్ తో ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మోరోవర్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా మంది ఏంటంటే భయపడుతున్నారు జాబ్స్ లేవని. అది రాంగ్ అండి, జాబ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఐటీ జాబ్స్ కొన్ని తగ్గాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎవ్రీ 2 weeks కి జాబ్స్ డేటా రిలీజ్ చేస్తుంది యుఎస్ గవర్నమెంట్. దాంట్లో మీరు చూసుకుంటే జాబ్స్ ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ జాబ్స్ వస్తాయి ఎప్పుడు.
లాస్ట్ ఎవ్రీ 2 వీక్స్ మీరు జాబ్స్ డేటా చూసుకుంటే ఎక్కువ ఉన్న దానికన్నా ఎక్కువ జాబ్స్ వస్తాయి. సో బేసికల్లీ జాబ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఐటీలో ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ వల్ల, ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల కొంచెం స్పెండింగ్స్ కొంచెం ఐటీలో తగ్గాయి. అవి మళ్ళీ మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఓవర్ ద టైమ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిన తర్వాత ఐటీ స్పెండింగ్స్ మళ్ళీ పెరుగుతాయి. ఐటీలో కూడా మళ్ళీ జాబ్స్ వస్తూనే ఉంటాయి. నో ప్రాబ్లం. సో అందుకే యాజ్ లాంగ్ యాజ్ మీకు స్కిల్ ఉండి మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. రైట్ సో అది జస్ట్ వాంటెడ్ టు టెల్ ఎవ్రీ వన్ అండి. రైట్ 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 జనతా రెడ్డి గారు, ముఖ్యంగా చూసుకుంటే మేడం, దాదాపుగా ఆయన ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే కోర్టులో చాలా దావాలు వేసినటువంటి